భూమాత బాధ్యతలు ఎన్ఐసికి నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మార్పులు. నెలాఖరుకు ముగియనున్న టెర్రసిస్ గడువు. ఆ ధరణి అక్రమాలపై నివేదిక సిద్ధం. ఏంది ఇది? భూమాత ఇప్పుడు ధరణిని భూమాతగా మారుస్తాను, పేరు మారుస్తాను, సాఫ్ట్వేర్ ఏం మారతలేరు. కాకపోతే దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు టెర్రాసిస్ అనే ఒక కంపెనీ చేతిలో ఉన్నది, దాన్ని తీసి ఎవరికి ఇస్తానులాట? ఎన్ఐసికి ఇస్తానులాట. మరి ఎన్ఐసి అనేది ప్రైవేట్ సంస్థనా పబ్లిక్ సంస్థనా చెప్పాలి. ఎందుకు వీళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల డాటా అంతా తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది కాబట్టి అది అక్రమానికి గురవుతున్నదని వీళ్ళు ఒక అనుమానాన్ని వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు గతంలో. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఈ భూమాతను కాస్త భూమేతగా మార్చుకొని మళ్ళీ మీరు భూములు బుక్కడానికో మొత్తం ఆగం చేయడానికో ఎన్ఐసి అనేది ఏంటిది, మరి దాంట్లో ఎవరెవరు ఉంటారు అనేది మొత్తం మీరు వివరంగా దీన్ని తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉంటుంది. మొత్తానికి ధరణి పేరును భూమాతగా మార్చేసిండ్రు. సాఫ్ట్వేర్ ఏం మారది, దాని సిస్టమ్ ఏం మారది, దాని ఉద్యోగస్తులు ఎవరు మారరు, కేవలం పేరు మాత్రమే మారుతున్నది. కాబట్టి పేరు మాత్రం మారుతున్నది కాబట్టి సమస్యలు ఒట్టిగానే మారుతాయి అనుకుంటే తప్పు. సమస్యలు కూడా ఏం పెద్దగా మారవు.